బాపట్ల జిల్లాలో బావపూరి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ దివ్యాంగుల నాయకుడు గోగన ఆదిశేషు తెలియజేశారు. ఈ నెల 7, 8, 9 తారీఖులలో బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవారిపాలెం, కర్లపాలెం, బాపట్ల పాత బస్టాండులో దివ్యాంగుల శక్తి ఉచిత బస్ పాస్ క్యాంపులు నిర్వహించనున్నట్లు, దివ్యాంగులు మెడికల్ సర్టిఫికేట్లు, ఆధార్ ఫోటో, పాత బస్సు కార్డు, సదన సర్టిఫికేట్ 100 రూపాయల ఫీజుతో ఉదయం 9 గంటలకు రాగా పాస్ పొందవచ్చని సూచించారు. నా పేరు గోగన ఆదిశేషు, బావపూరి దివ్యాంగుల సేవా సమితి మరి జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికులుగా పనిచేస్తూ ఉన్నాను. మరి గత నెల 18వ తారీఖు నాడు ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు దివ్యాంగుల శక్తి ఉచిత బస్సు ప్రారంభించడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈ నెల 7వ తారీఖు నాడు బాపట్ల ఆర్టీసీ డిఎం గారు మరి బాపట్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న పిట్లవారిపాలెం మండలంలో 7వ తారీఖు నాడు దివ్యాంగులకి ఉచిత బస్సు మరి పాసలో కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. 8వ తారీఖు నాడు కర్లపాలెం మండలంలోనే దివ్యాంగులకి ఉచిత బస్సు పాసలో కార్యక్రమం ప్రారంభించి ఉన్నారు. మరి 9వ తారీఖు నాడు బాపట్ల పాత బస్టాండ్లోనే ఉచిత బస్సు దివ్యాంగుల పాసలో క్యాంపులు ప్రారంభించి ఉన్నారు. ఈ ఒక్క క్యాంపులకి ఉదయం 9 గంటలకే మరి దివ్యాంగులు అందరూ కూడా, నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులు అందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు, సదరన్ సర్టిఫికేటు, పాత బస్ పాసు, ఫోటో, 100 రూపాయలు డబ్బులు తీసుకొని మరి రావాలని వచ్చి మన యొక్క దివ్యాంగుల శక్తి ఉచిత బస్సు మరి పాసల్ని అందరూ కూడా తీసుకోవాలని చెప్పి బాపట్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న దివ్యాంగులందరూ కూడా మరీ తెలియజేస్తూ ఉన్నారు. నా పేరు